ఏఆర్ రెహమాన్ సుదీర్ఘమైనటువంటి సంగీత చరిత్ర. అనేక సినిమాలకి మ్యూజిక్ ఇచ్చాడు. అట్లాగే అనేక సినిమాలకు సంబంధించి అనేక ఈవెంట్లకి కీలక పాత్ర పోషించాడు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఒకప్పుడు మహామహులైనటువంటి వాళ్ళకి ఇప్పుడు అవకాశాలు లభిస్తున్నాయా? మన తెలుగులోనే చూస్తున్నాం. ఒకప్పుడు లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయా? ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి తమను డిఎస్పి లాంటి వాళ్ళకి దొరుకుతున్నాయి. ఇదివరకు ఉన్నటువంటి ఆర్పి పట్నాయకులు కావచ్చు, లేకపోతే కనుక సరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొడుకు నడుస్తున్నాడు కదా, ఆయనకి కానీ ఇట్లాంటి వాళ్ళకి, అలాగే కోటి ఇట్లాంటి వాళ్ళకి ఎంతమందికి అవకాశాలు లభిస్తున్నాయి? లేదు కదా. కాలం ఒక్కోసారి సీజనల్ చేంజెస్ నడుస్తూ ఉంటాయి. అందులో ఈ గ్లామర్ రంగంలో అత్యంత కీలకమైనటువంటిది అదే. అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు తాజాగా నేను ముస్లింని కాబట్టి నాకు అవకాశాలు తగ్గిపోయినాయి అన్నటువంటి రెహమాన్ వ్యాఖ్యల మీద ఒక పక్కన భారతీయ జనతా పార్టీ విరుచుకుపడుతుంది. అనేక మంది రెహమాన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. అంటే ముస్లింలు రెచ్చగొట్టడానికి ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారా అన్నటువంటి కాన్సెప్టు తెర మీదకి వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో కంగనా రనౌత్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నేను ఎమర్జెన్సీ సినిమా తీసినప్పుడు ఆయన్ని అప్రోచ్ అయ్యాను, నా సినిమాకి మ్యూజిక్ ఇవ్వమని చెప్పి. తను నిరాకరించాడు తనంతట తనుగా. ప్లస్ అది ప్రాపగాండా సినిమా అని ప్రకటించాడు. మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళ మతాన్ని ముందు పెడుతున్నాడు. అంటే తనకి మత పిచ్చి ఉందా, జనానికి మత పిచ్చి ఉందా ఏంటని ప్రశ్నిస్తోంది కంగనా రనౌత్.